ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కనుము సందర్భంగా మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ఈరోజు ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే కనుము సందర్భంగా కనుమ ఒక విశిష్టత ఏమిటి, అలాగే పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. అలాగే కనుమ సందర్భంగా గోమాతను ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే ఎటువంటి ఆహారాన్ని సమర్పించాలి అనే ఒక విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు బహుళ విధియ తెల్లవారుజామున 3:46 వరకు, నక్షత్రం పుష్యమి, ఉదయం 11:11 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటక రాశిలో సంచారము, కేతువు కన్యా రాశిలో సంచారము, బుధుడు ధనుర్రాశిలో సంచారము, రవి మకర రాశిలో సంచారము, శుక్ర శనులు కుంభరాశిలోను, అలాగే రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగాను వ్యాపారపరంగాను మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు ఈ రాశివారు ప్రయాణాలు చేయకపోవటం అనేది మంచిది. అలాగే ప్రయాణాలు కనుక చేస్తూ ఉంటే జాగ్రత్త వహించాలి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువు పట్ల కొంత శ్రద్ధ అనేది చూపించటం అనేది అవసరము. ఇక వీరు ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్తలు వీరికి మంచి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్న వారు, ట్రేడింగ్ చేస్తున్న వారు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం ఈరోజు అంత శుభ ఫలితాలు గోచరించటం లేదు. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారని చెప్పుకుంటున్నాము. అలాగే వీరు అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. కనుము సందర్భంగా మేషరాశి వారు గోమాతను చేమంతులతోటి పూజించి తోటకూరని ఆహారంగా ఇవ్వాలి. దీని వలన ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, ఈరోజు వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా మీరు చెప్పే మాటలు నలుగురు వినటము, దాన్ని ఆచరించటము మీకు ఎక్కువగా ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో గడపడంతో పాటు ముఖ్యంగా మీ తల్లిదండ్రులతోటి కూడా సమయం అనేది గడిపేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేయాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి మీరు సరదాగా గడుపుతారు గనక మీ సమయాన్ని మీరు చాలా వరకు ఆనందంగా ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇక మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం వారి చదువు పట్ల ఏకాగ్రతతోటి చదువుని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మాత్రం ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి ఈరోజు వ్యాపారం పెద్దగా అనుకూలించకపోవటం వలన కొంత నిరాశకు గురవుతూ ఉంటారు. కనుము సందర్భంగా వృషభ రాశి వారు గోమాతను తులసీ దళాలతోటి పూజించి పచ్చగడ్డిని ఆహారంగా సమర్పించాలి. దీని వలన వీరికి ఆరోగ్యము అనుకూలంగా ఉండటము, అలాగే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారికి పనుల విషయంలో కొంతవరకు ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే వీరు శ్రద్ధతోటి వీరు పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు.
ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు మాత్రం సెలవులు తీసుకోవటం కానీ లేకపోతే వీరి పనులు అవ్వటం లేదని కొంత నిరాశకు మాత్రం గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి ఆర్థిక పరంగా కొంత ఒత్తిళ్లు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి భాగస్వామ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, భాగస్వాములతోటి ఇబ్బందులు ఉండటం వలన ఈ రాశి వారు ఎక్కువగా మదన పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలు చేస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకి మాత్రం ఈ రోజు కొంతవరకు అనుకూలంగా ఉన్నా కూడా విద్యార్థులు వారి విద్యని వాయిదా వేసేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కనుమ సందర్భంగా మిథున రాశి వారు గోమాతను గులాబీలతోటి పూజించి ఉడికించిన దుంపలు ఆహారంగా సమర్పించాలి. దీనివలన మిథున రాశి వారికి శత్రు భయం తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కొంత పురోగతి అనేది గోచరిస్తోంది. అయితే ఆర్థికమైన పురోగతి అనేది ఉన్నా కూడా మిగతా విషయాలలో మాత్రం కొంతవరకు వీరు నిరాశకి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి గడపాలనే మీ కోరిక, మీ ఆశ ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని కొంత నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క సంతానము మీరు చెప్పిన మాట వినకపోవడం కానీ లేకపోతే వారికి నచ్చిన విధంగా వారు ప్రవర్తించటం వలన మీరు కొంతవరకు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొంత సానుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి ఈ రోజు కొంతవరకు ఆర్థిక పురోగతితో పాటు సానుకూలత కూడా గోచరిస్తోంది. కనుమ సందర్భంగా కర్కాటక రాశి వారు గోమాతను మందారాలతోటి పూజించి అరటి పళ్ళు నివేదన చేయటం వలన మానసిక ప్రశాంతత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారికి ఈ రోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది కనిపిస్తోంది. పనులు కొంతవరకు వాయిదా వేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సెలవులు తీసుకోవటము లేకపోతే వారు అనుకుంటున్న పనులు వాయిదాలు వేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంతవరకు వీరు పనులలో ఎక్కువగా ఆసక్తి అనేది చూపించరు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఒకరి వలన ఒకరికి లాభం ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువు పట్ల ఏకాగ్రత చూపించకపోవడము లేకపోతే విద్య పట్ల అశ్రద్ధ చూపించడం వలన కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అన్యోన్యత అనేది గోచరిస్తోంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుమ సందర్భంగా సింహరాశి వారు గోమాతను సన్నజాజులతోటి పూజించి ఆకుకూరలు తినిపించట వలన వీరికి ఆరోగ్యపరంగానూ అనుకూలత అలాగే శత్రుభయం తొలగిపోతుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రోజు కన్యారాశి వారికి అనుకుంటున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీరు ఆలోచన ఎంత వేగవంతంగా ఉంటుందో పనులు మాత్రం కొంతవరకు వీరికి నెమ్మదిగా కొనసాగటం వలన వీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అయితే అనుకున్న విధంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం మాత్రం వీరి వైపు నుంచి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే దీంతో పాటు ఆర్థికంగా కూడా మీరు చేస్తున్న ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ రోజు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. అయితే వ్యాపార పరంగా వీరికి వృద్ధి అనేది కనపడుతున్నా కూడా వ్యాపార పరంగా కొన్ని మార్పులు చేయాలి అని చెప్పి వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కనుము సందర్భంగా కన్యారాశి వారు గోమాతను పసుపు కుంకుమలతోటి పూజించి బెల్లం అటుకులు ఆహారంగా సమర్పించటం వలన రుణ ఒత్తిళ్లు తొలగిపోయి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. తుల
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి చక్కటి అవగాహన ఉండటము, కుటుంబ సభ్యులని కలవడము, అలాగే కుటుంబ సభ్యులతోటి తగు రీతిన మసులుకోవటం అనేది కనపడుతోంది. వీరి ఆలోచనకి తగినట్టుగా పనులు జరగకపోతున్నా కూడా వీరు కొంతవరకు సర్దుబాటు ధోరణి అనేది చూపిస్తూ ఉంటారు. మీ యొక్క సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఈరోజు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ఆర్థికంగా మీరు ఎటువంటి ప్రణాళికలు వేసుకుంటున్నా కూడా అవి మాత్రం తగిన ఫలితాలు ఇవ్వకపోవటం వలన మీరు కొద్దిగా నిరాశకైతే గురవుతూ ఉంటారు. దీంతో పాటు మీరు బంధుమిత్రుల్ని కలిసే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ స్నేహితులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీకు కొంతవరకు అవమానాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కనుక కొంత జాగ్రత్త వహించటం అనేది అవసరము. కనుమ సందర్భంగా తులారాశి వారు గోమాతను తులసీ దళాలతోటి పూజించి నానబెట్టిన పెసలు పెట్టడం వలన ఆరోగ్యము అనుకూలించటంతో పాటుగా వీరి యొక్క సంతానము కూడా వీరు చెప్పిన విధంగా నడుచుకుంటారు. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా వరకు సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులు కొంతవరకు వారి చదువు పట్ల శ్రద్ధ వహించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే తయారవుతున్నారో వారు కూడా అశ్రద్ధ అనేది చూపించకూడదు. ఇక మీరు చేసే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు మీకు లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య గురించి కానీ, వారి ఉద్యోగం గురించి కానీ, లేకపోతే వారి వివాహం గురించి కానీ మీరు చేస్తున్న మార్పులు కానీ, ప్రయత్నాలు కానీ ఏమైనా ఉంటే అవి మాత్రం కొంతవరకు మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టిన వాటిల్లో మీకు మంచి ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. కనుమ సందర్భంగా వృశ్చిక రాశి వారు గోమాతను ఎర్ర గన్నేరుతోటి పూజించి ఎండుగడ్డి నివేదన చేయటం వలన మానసిక పరమైన ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే ఆర్థికంగా ఈరోజు వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఖర్చులు కూడా విపరీతంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడపటము, అలాగే కుటుంబ సభ్యులు అడిగిన విధంగా వారికి నచ్చిన విధంగా మీరు ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వారికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటారు. మీ పెద్దలతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా మీరు కాంక్షిస్తూ ఉంటారు. మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారికి విద్య పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే వారు చాలా వరకు ఆనందంగా ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ సభ్యులతోటి మంచిగా సమయాన్ని గడుపుతారు. దీంతో పాటుగా భార్యాభర్తల మధ్యన కూడా మంచి అవగాహన అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా ఈరోజు చాలా సానుకూలమైన వాతావరణమే కనపడుతోంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కనుమ సందర్భంగా ధనురాశి వారు గోమాతను మల్లె పువ్వులతోటి పూజించి కాయగూరలను తినిపించటం వలన అనుకున్న పనులు అన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వీరికి ఆరోగ్యపరంగా కూడా మంచి సానుకూలత అనేది కనపడుతోంది. వీరికి శత్రువులు అధికంగా ఉంటారు కనుక జాగ్రత్త అనేది వహించాలి. మీ సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అవగాహన అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి మీరు చక్కగా సమయాన్ని గడుపుతారు. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి సానుకూలమైన వాతావరణమే గోచరిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది ఉండటం వలన, అలాగే భాగస్వామ్యంలో కూడా వీరికి ఆర్థికమైన అనుకూలత అనేది గోచరిస్తూ ఉండటం వలన
వీరు ముఖ్యంగా ఆనందంగా గడిపే అవకాశాలు లేకపోలేదు. కనుమ సందర్భంగా మకర రాశి వారు గోమాతను మందారాలతోటి పూజించి వివిధ రకాల పళ్ళ ముక్కలను తినిపించటం వలన వీరికి శత్రు పైన జయం లభించటంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్న ఖర్చులు కూడా విపరీతంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ యొక్క సంతానము గురించి, వారి విద్య గురించి కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది చెప్పుకోదగిన సూచన. ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తొందరపడి పెట్టుబడులు లాంటివి పెట్టకూడదు. ముఖ్యంగా ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, షేర్ మార్కెట్లలో, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టాలి అని ఆసక్తి చూపిస్తున్న వారు ఈ రోజు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కొంతవరకు అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ గురించి నలుగురు మాట్లాడటం వలన కొంతవరకు మీకు నరదృష్టి ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుమ సందర్భంగా కుంభరాశి వారు గోమాతను కనకాంబరాలతోటి పూజించి ఆకుకూరలను తినిపించటం వలన వీరికి నరదృష్టి తొలగిపోవడంతో పాటు ఆర్థికంగా అనుకూలంగా ఉండటం, అలాగే వృత్తిపరంగా సానుకూలత అనేది లభిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారిలో ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారంలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంతవరకు మంచి అనుకూలత అనేది ఉండటం వలన ఈ రోజు మీనరాశి వారు సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి సమయం అనేది గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ సంతానంతో మీరు సమయం గడపటము, అలాగే వారు చెప్పిన సలహాలు కానీ, వారు చెప్పిన మాట వినటం కానీ ఎక్కువగా మీరు పాటించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా మంచి అవగాహన అనేది గోచరిస్తోంది. ఈ రాశి వారు ముఖ్యంగా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త వహించడం అనేది అవసరం. అలాగే ఎవరికైనా మాట గనక ఇస్తే ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాలి. కనుమ సందర్భంగా మీనరాశి వారు గోమాతను తెల్ల గులాబీలతోటి పూజించి నానబెట్టిన నవధాన్యాలు తినిపించటం వలన రాహుకేతుపరమైన ఇబ్బందులు తొలగిపోవటము, కోర్టు సమస్యలు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సర్వదేవతా స్వరూపిణి అయిన ఆ గోమాత ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.